సరే, నాకు అర్థమైందమ్మా. ఖచ్చితంగా విడాకులొస్తాయి. భార్యాభర్తల్లో ఎవరిలోనైనా లోపం ఉంటే ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకోవడం చాలా ఈజీ. సరే, నేను నోటీస్ రెడీ చేసుకొస్తా. అలాగేనండి. చూడండి, ఇదిగో ఈ పత్రాల మీద మీ అమ్మాయితో సైన్ చేయించి తీసుకురండి. అలాగే మేడం. మా అమ్మాయి చేత సంతకం పెట్టించి మీకు రేపొచ్చి ఇవ్వచ్చా? లేదమ్మా, నేను క్యాంప్కి వెళ్తున్నాను. నేను రావటానికి ఒక 4-5 డేస్ పడుతుంది. పైగా ఫ్యామిలీ కోర్టు కూడా 2 రోజులు లీవ్ ఉంది. ఇవాళే సబ్మిట్ చేసేయండి. మీ పని కూడా తొందరగా అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ కోర్టులో ఉన్న జడ్జ్ త్వరలో రిటైర్ అయిపోతున్నారు. ఆయన లేకుండా వేరే జడ్జి వస్తే మీ అమ్మాయి డైవర్స్కి చాలా టైం పడుతుంది. లేదు లాయర్ గారు, ఇప్పుడే సంతకం పెట్టి తీసుకొస్తాం. ఒక 5 మినిట్స్లో మీ దగ్గర ఉంటాం. త్వరగా వచ్చేయండి అమ్మా. అలాగే రామా. అమ్మా, ఇప్పుడు అక్క సంతకం అంటే ఎలాగా? అక్క ఒప్పుకుంటుందా? సంతకం పెడుతుందా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ లాయర్ గారు ఇప్పుడే సబ్మిట్ చేయమంటున్నారు కదా. ఏదో ఒకటి చేయవే. ఆ దుర్మార్గుడి దారి నుంచి అక్కని కాపాడు. అమ్మా, అక్క సంతకం నాకు తెలుసు. నేనే చేసిస్తాను. తర్వాత ఏం జరిగినా మనం చూసుకుందాం. సరే ఉండు, నేను వెళ్ళి పెన్ తీసుకొస్తాను. అమ్మా, పద. మేడం, తీసుకోండి. అవును, మీ అమ్మాయి ఎక్కడా? ఈవిడేనా? కాదండి, తిను మా చిన్నమ్మాయి. విడాకులు కావాల్సిందే మా పెద్దమ్మాయికి. పేరు త్రిపుర. కానీ ఆ అమ్మాయిని కూడా తీసుకురావాల్సింది. ఆ, ఆవిడకు కూడా విడాకులంటే ఇష్టమో కాదో తెలియాలి కదమ్మా. లేదండి, ఆమెకు అసలు ఒంట్లో బాగోలేదు. తనకు విడాకులంటే ఇష్టమే. ఏ సమస్య ఉండదు. రేపు జడ్జి అడిగితే అదే మాట చెప్తుంది కదా. తప్పకుండా అదే మాట చెప్తుంది లాయర్ గారు. సరే అమ్మా, నోటీస్ నేను వెంటనే వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఇదిగోమ్మా. వెళ్ళొస్తామండి. ఓకే అమ్మా, వస్తామండి. నమస్తే. ఈ రోజు నుంచి ఈ కంపెనీ బాధ్యతలన్నీ నా మనవడు ఫణినే తీసుకుంటాడు. ఫణిని ఎండీగా నేను ప్రకటిస్తున్నాను. తప్పు చేస్తున్నావు నానమ్మ. వాడు ఖచ్చితంగా ఈ ఎండి పొజిషన్కి ఫిట్ కాడు. అర్హత లేని వాడిని కూర్చోబెడుతున్నావు నువ్వు. కానీ నీ మాటకి ఎదురు చెప్పలేక ఏమీ అనలేకపోతున్నాను. ఇందులో మీకెవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి. లేదమ్మా, ఫణి గారు ఎండీగా ఉండడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. శంకర్, చూస్తావేంటయ్యా? అందరి దగ్గర సంతకాలు తీసుకో. ఓకే సార్.
కంగ్రాట్స్ పని గారు మచ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. రా అలా కూర్చో. కూర్చో. ఫణి, ఇక నుంచి అన్నయ్యకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా కంపెనీని సమర్థవంతంగా నడిపించుకోవాలి నువ్వు. తప్పకుండా బామ్మ, అది నేను చూసుకుంటాను. ఉమ్. ఇప్పుడు ఈ రూము కలకలకలకలకల్లాడిపోతుంది. అనంత్, నువ్వు కన్నయ్యకి ఎలాగైతే సపోర్ట్ చేసావో ఫణికి కూడా అలాగే సపోర్ట్ చేయి. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పని చేసుకోండి. మనకి ఈ కంపెనీ ప్రాఫిట్స్ కన్నా మనల్ని నమ్ముకుని, అంటే అన్నయ్యని నమ్ముకుని ఉన్న మన వర్కర్స్ అందరూ మన ఫ్యామిలీయేరా. వాళ్లే ఇంపార్టెంట్. ఏంటి వాసుకి, ఇప్పుడు సంతోషమేనా? అత్తయ్య చాలా సంతోషంగా ఉంది. అయినా మీ మనవణ్ణి మీరు వదులుకుంటారా ఏంటి? మీ వారసుడు, మీ వంశోద్ధారకుడు. వాసుకి, వీడు నా మనవడే, అనంతు నా మనవడే. కానీ నా వారసుడు, వంశోద్ధారకుడు మాత్రం ఎప్పటికీ నా కన్నయ్యే. సరే, వెళ్దాం పదండి. అమ్మా, నా బిడ్డతో ఒక సెల్ఫీ తీసుకొని వస్తాను, మీరు పదండి. సరే అనంత్, పద. అత్తయ్య తీవయ్యా, సెల్ఫీ తీ. ఒరేయ్, అనుకున్నది సాధించావురా. ఎండీగా నిన్నిలా చూస్తుంటే ఆనందంతో నా గుండె పరవశించిపోతుందిరా. వసు, మరీ ఎక్కువ ఆనందపడిపోకయ్యా, గుండె ఆగిపోతుందేమో. ఆగితే ఆగింది లేవే, నా కొడుకు ఎండీ అయ్యాడు. అత్తయ్య, మామయ్య, ఇప్పుడు కూడా మీరు జోకులు వేయడం ఆపరు కదా? ఫణి, అలాగే పవర్ ఆఫ్ అటార్నీ కూడా మన పేరు మీద రాయించుకోవాలి. ఆస్తి మొత్తం మన గుప్పెట్లో ఉండేదాకా మనం నిద్రపోకూడదు. ఖచ్చితంగా ఊర్వశి, అది కూడా దగ్గరలోనే ఉంది. సరేరా, ఏం మాట్లాడుకు. మళ్ళీ మేము ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అమ్మకు డౌట్ వస్తుంది. అదే